హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య టీఎల్ఎం. ఏపీ నిర్వహించే టెట్ 2 ఎగ్జామ్ ప్రిపరేషన్లో స్కూల్ అసిస్టెంట్ తెలుగువారు చదవాల్సిన సిలబస్ వివరాలు ఈరోజు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిలీజ్ చేశారు. సో ఒకసారి మనము జాగ్రత్తగా పరిశీలిద్దాము ఒక్కొక్కటి. ఫస్ట్ వన్ వచ్చేసి పఠనావగాహన. ఈ పఠనావగాహనలో అపరిచిత పద్యము, అపరిచిత గద్యము ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు మొత్తం తెలుగు వాచకాలు మనము చదవాల్సి ఉంటుంది. వాటిలో ప్రత్యేకంగా ప్రక్రియలు, లక్షణాలు, అలాగే కవులు, రచయితల పరిచయము, విశేషాంశాలు, ఇతివృత్తాలు, అలాగే నేపథ్యాలు, ఉద్దేశాలు ఇవి తప్పకుండా చదవాలి. తర్వాత 1 నుంచి 10వ స్థాయి వరకు పదజాలం ఎలా ప్రిపేర్ అవ్వాలంటే అర్థాలు మొత్తం చదవాలి 1 నుంచి 10వ తరగతి వరకు. అలాగే పర్యాయ పదాలు చదవాలి, నానార్థాలు చదవాలి, అలాగే వ్యుత్పత్త్యర్థాలు చదవాలి, అలాగే ప్రకృతి వికృతులు, జాతీయాలు, సామెతలు, పొడుపు కథలు మరియు మాండలిక పదాలు అన్నీ కూడా చదవాల్సి ఉంటుంది. భాషాంశాలు, వ్యాకరణ పారిభాషిక పదాలు, తత్సమము, తద్భవం, ఆగమం, ఆదేశం, నిత్యం, వికల్పం, బహుళం, ధృత ప్రకృతికం, ప్రాతిపదిక, ప్రత్యయం, భాషా భాగాలు, విభక్తులు మొదలగునవన్నీ కూడా మనము ఈ వ్యాకరణ పారిభాషిక పదాల్లో చదవాలి. అంతేకాకుండా సమాసాలు, నిర్వచనాలు. ఈ సమాసాలు, నిర్వచనాల్లో కూడా కొన్ని మాత్రమే మనం ప్రిపేర్ అవ్వాలి. ద్వంద్వ, ద్విగు, తత్పురుష, కర్మధారయ, బహువ్రీహి, అవ్యయీభావ సమాసాలు చదవాలి. ఛందస్సులో మనం చదవాల్సినవి ఏంటంటే వృత్తములు, ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేపం. తర్వాత అలంకారాలు. అలంకారాలు శబ్దాలంకారాలు, అర్థాలంకారాల్లో ఉన్న ఈ మొత్తం అంశాలను కూడా మనము కూలంకషంగా చదివి అర్థం చేసుకొని మనము టెట్ 2లో మంచి మార్కులు సాధించాలంటే ఇవన్నీ కూడా చదవాల్సిన అవసరం ఉంది. అలాగే క్రియలు, రకాలు. ఈ క్రియలు రకాల్లో కూడా ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలను మాత్రమే మీరు చదవాలి, గుర్తుపెట్టుకోండి. సో వాక్యాలు, భేదాలు. ఈ వాక్యాలు, భేదాల్లో కూడా అన్ని అంశాలను కూడా మీరు జాగ్రత్తగా చదువుకోవాలి. అవి ఏంటంటే సామాన్య, సంయుక్త, సంశ్లిష్ట, ఆశ్చర్యార్థక, ప్రశ్నార్థక, కర్తరి, కర్మణి, వ్యతిరేకార్థక వాక్యాలు, ప్రత్యక్ష, పరోక్షక కథనాలు మొదలగునవన్నీ కూడా చదవాలి. కాబట్టి డియర్ టెట్ ఆస్పిరెంట్స్, మీరు ఎవరైతే టెట్ 2 ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వబోతున్నారో స్కూల్ అసిస్టెంట్ తెలుగు కోసం ప్రత్యేకంగా చదివేవారు మొత్తం కూడా ఈ సిలబస్ మొత్తాన్ని కూడా చదవాలి. సో మనకి ఈ సిలబస్ ఏమేం చదవాలి అనేది ప్రత్యేకంగా గవర్నమెంట్ మనకి ఇచ్చేసింది. కాబట్టి దీని ప్రకారం చదివి టెట్ 2లో స్కూల్ అసిస్టెంట్ తెలుగు రాసేవారు మంచి మార్కులు సాధించి డిఎస్సిలో ఇంకా మంచి మార్కులతో టీచర్ జాబ్ సాధిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సౌజన్య టీఎల్ఎం. ప్లీజ్ కంటిన్యూ టు వాచ్ సౌజన్య టీఎల్ఎం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. అలాగే కామెంట్ చేయండి, తప్పకుండా రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్.